ఒక్క రూపాయికి 10 దోశలు తిందామా? ఏంటి కడపకు వచ్చి జోక్స్ చేస్తాను అనుకుంటున్నారా? కడపలో ఉంటే మాట మీద నిలబడతానండి మా వంశం అందరం. మరి ఒక్క రూపాయికే 10 దోశలు చూపిస్తాను మీకు. డౌట్ ఉంటే లోపల రండి. 10 పైసలకు ఒక దోశ చొప్పున రూపాయికి 10 తిందాం రండి. ఓకే, 10 పైసల దోశ నేను చెప్పాను కదా, మాట మీద నిలబడే వంశం మాది చూపిస్తానని చెప్పాను కదా. చూడండి, మీకు నిదర్శనం ఇదే. 10 పైసల దోశలు వేస్తున్నారు. ఏం పేరు అమ్మ నీ పేరు? ఉమామహేశ్వరం వేస్తుంది ఇక్కడ 10 పైసల దోశలు. అసలు 10 పైసల దోశలు వేయాలని ఆలోచన ఎందుకు వచ్చిందమ్మా మీకు? ముందు మామూలుగా వేస్తున్నారు అంతే. అదే రెగ్యులర్గా కస్టమర్లు అడగడంతో రెగ్యులర్గా వేసేస్తున్నారా? చూడండి, బుల్లి దోశలు బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. 10 పైసలు, 10 రూపాయలు పెడితేనే టిఫిన్ రాని రోజుల్లో 10 పైసలకు దోశ దొరుకుతుంది. కడపలో మాసాపేటలో రండి, ఉమామహేశ్వరం వేస్తుంది. ఈ బుల్లి బుజ్జి దోశ మనం టేస్ట్ చేయొచ్చు. 10 పైసలకే దోశ. అమ్మ ఎలాగే ఏమేమి పిండి వేస్తారు దీనికి? బియ్యపు పిండి. ఏం పిండి? ఉద్దివేల పిండి అంటే అయితే ఉద్దివేల పిండి ఇంకా పిండి వేస్తారు. బియ్యపు గింజ వేసి దోశలకి రాత్రి నానబెట్టించేస్తారమ్మా. అది చిన్న చిన్న బుల్లిగా దోశలు వేసేస్తాం అన్నమాట. అడుగుతుంటారు ఇక్కడికి వచ్చి దోశలు వేయమని. ఓకే, చూసారు కదండి, ఆ పిండి మొత్తం అన్ని పిండిలు కలిపి నానబెట్టి రాత్రి దించేస్తారు. ఇలా చిన్న బుల్లిగా దోశలుగా వేసేస్తారు. మరి దీనికి కాంబినేషన్ ఏంటమ్మా? ఎర్ర పచ్చడి, తెల్ల పచ్చడి, పప్పు. ఎర్ర పచ్చడి, తెల్ల పచ్చడి, పప్పు కలుపుకొని బుల్లి దోశలు మనం టేస్ట్ చేస్తాం బయటకు వెళ్ళి. ఉమామహేశ్వరమ్మ, నేను బయటికి వెళ్ళి కస్టమర్లతో పాటు కలిసి కూర్చొని తింటాను ఈ దోశలను. పదండి, మనం ఈ బుల్లి దోశలని ఆ తెల్ల చట్నీ, ఎర్ర చట్నీతో కలుపుకొని పప్పుతో కలుపుకొని ఉన్నాం. తీసుకొచ్చి దీనికి మొత్తం కలిపి 10 రూపాయలు కూడా అవ్వదు. రూపాయి పట్టుకొని వెళ్తే ఏమొస్తాయని ఆలోచించి ఈ రోజుల్లో రూపాయి పట్టుకొని రండి ఇక్కడికి. శివశంకర్ రెడ్డి, ఉమామహేశ్వరమ్మ వేస్తారు మాసాపేటలో. 10 దోశలు తినొచ్చు 1 రూపాయికి. 10 రూపాయలు పట్టుకుని వస్తే 100 దోశలు లెక్కేసుకుంటే చూసారా, ఒక 10 రూపాయలతో 100 దోశలు తినేయచ్చు. అదిరింది గురు. మాసాపేటలో 10 పైసల దోశ అదిరింది గురు. అది 3 రకాల చట్నీతో చాలా బాగుందన్న శివశంకర్ రెడ్డి అన్న. ఉమామహేశ్వరమ్మ బాగా వేస్తున్నారు. అదిరింది గురులో